అటువంటి చాముండ అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా పరిగణించబడుతూ అద్భుతమైనటువంటి శక్తితో అక్కడ ఉన్నటువంటి ఆ రాజ్యాన్నంతా కాపాడుతూ ఉంది. మరొక శక్తిపీఠం అలంపురంలో ఉన్నటువంటి జోగులాంబ. ఈవిడ మామూలా? బాలబ్రహ్మేశ్వరుడు, అక్కడ ఉన్నటువంటి శివుడు. అక్కడే రేణుకాదేవి యొక్క రూపం కూడా మనకు కనపడుతుంది అక్కడికి వెళ్ళి గమనించి చూసినట్టయితే. ఇది శక్తిపీఠాలలో చాలా శక్తి కలిగినటువంటి, కొంత ఉగ్రత కలిగినటువంటి రూపంగా మనకు కనపడుతూ ఉంటుంది. ఉగ్రత ఎందుకండి అమ్మవారికి? ఉండాలి. పిల్లలు భయపడితే పిల్లలకి భయం తగ్గించడానికి అమ్మ ఐ అంటుంది, అవతల వచ్చినటువంటి పిల్లినో కుక్కనో లేదా భయపెట్టడానికి వచ్చిన మరొకళ్ళనో. ఆ మాట అలా అనంగానే ఆ జగన్మాత, ఆ పిల్లలు, తల్లి ఆ మాట అనంగానే పిల్లలు సంతోషించినట్టే అందరూ కూడా, భక్తులందరికీ కూడా భయం లేకుండా జగన్మాత చక్కని ఆ భయాన్ని ఇవ్వడానికి సంకేతంగా ఉగ్ర రూపాన్ని ధరించి ఉంటుంది. ఒక్కొక్క రూపం చూడండి ఎంత అద్భుతంగా కనపడుతున్నాయో, ఎన్నెన్ని చేతులు, ఎన్నెన్ని రూపాలు. ఒక్కొక్క రూపంతో అనంతమైనటువంటి హస్తాలతో సహస్ర అక్షి శిర ఉరు బాహు అని చెప్పినటువంటి రూపంతో కనపడుతూ రాక్షస సంహారం చేస్తున్నటువంటి దుర్గాదేవి రూపాలు అవి మనకు కనపడుతున్నాయి. 9 మంది 9 దుర్గలు.